చంద్రబాబు నాయుడు ఎప్పుడు నేను సంపద సృష్టిస్తాను అని అంటూ ఉంటారు. ఆయన ఇప్పుడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వేళ ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు పలికిన తర్వాత దేశంలో నిజంగానే సంపద సృష్టి జరిగింది. నిజానికి స్టాక్ మార్కెట్ పతనం జరగడం మొదలుపెట్టింది మొన్న జూన్ 4వ తేదీన రిజల్ట్స్ వచ్చిన రోజున. ఎందువల్ల అంటే బీజేపీకి 300కు పైగా సీట్లు వస్తాయని చెప్పి అనుకున్నారు. కానీ ఏం జరిగింది, బీజేపీకి 244 సీట్ల వరకే వచ్చే పరిస్థితి కనిపించింది అదే రోజున. దానివల్ల కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడదు అనేటువంటి సెంటిమెంట్ వచ్చేస్తుంది. రావడం వల్ల స్టాక్ మార్కెట్ క్రాష్ ప్రారంభమైంది. పెద్ద ఎత్తున మదుపరులు నష్టపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. అయితే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ చంద్రబాబు నాయుడు విజయవాడలో ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, నేను ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నాను ఎన్డీఏ మీటింగ్కి, మేము బీజేపీతో కలిసి పోటీ చేశాము కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వానికే మా మద్దతు, మేము అందరం కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పాడు. వెంటనే స్టాక్ మార్కెట్ యొక్క పత్రం ఆగిపోయింది. ఆగిపోవడమే కాదు, పెరగడం కూడా ప్రారంభించింది. సో ఆ రకంగా దేశంలో లక్షలాది మంది మదుపరుల్ని చంద్రబాబు నాయుడు ఆదుకున్నాడు. లేకపోతే వాళ్ళు వేల లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసేవాళ్ళు. అంతేకాదు జనరల్గా కూడా చంద్రబాబు నాయుడు అంటే ఆయన ప్రో మార్కెట్ అనేటువంటి అభిప్రాయం ఉంది, ఆయన ప్రో డెవలప్మెంట్ అనే అభిప్రాయం ఉంది, ప్రో ఇండస్ట్రీ అనేటువంటి అభిప్రాయం ఉంది. ఆ కారణం చేత జనరల్గా ఎకనామిక్ ఇండికేటర్స్ అన్ని మెరుగ్గా ఉంటాయి, చంద్రబాబు నాయుడు గారికి పవర్ ఉంటే చేతుల్లో అనేటువంటి భావన మార్కెట్లో ఉంది. ఆ కారణం చేత ఆల్రెడీ మార్కెట్లో కొన్ని స్టాక్స్ యొక్క రేట్లు పెరిగినాయి అని చెప్పి కూడా వార్తలు వచ్చినాయి. ఒక ఆయన ట్విట్టర్లో ఏం రాశాడు, స్టాక్ మార్కెట్కి చెందిన వ్యక్తి, చంద్రబాబు నాయుడు హెస్ ఆల్రెడీ బికమ్ ఏ స్టాక్ మార్కెట్ ఫేవరెట్, అవంతి, ఎపెక్స్, ఎన్సీసీ, హెరిటేజ్ ఫుడ్స్ అని కొన్ని ఇచ్చాడు. ఇవన్నీ పెరిగినాయట. ఇవన్నీ ఆంధ్రా బేస్డ్ అనమాట కంపెనీస్. హీ హాస్ గివెన్ అస్ మోర్ మనీ దెన్ వారెన్ బఫెట్ అన్నాడు. వారెన్ బఫెట్ అని ఆయన పెద్ద స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాడు ఇన్వెస్టరు. సో ఆయన కంటే ఎక్కువ ఇచ్చాడు డబ్బులు మనకి అన్నాడు. అది అతిశక్తి కావచ్చు, కానీ మొత్తంగా చూస్తే ఏమిటంటే స్టాక్ మార్కెట్లో ఎంత ఫేవరబుల్గా మరి పరిస్థితి మారింది చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత అని చెప్పడానికి అదొక ఉదాహరణ. దాంతోపాటు కేసీపీ సిమెంట్స్, అమర్రాజా బ్యాటరీస్ ఇట్లాంటి కంపెనీలు కూడా, ఆంధ్రా బేస్డ్ కంపెనీలు కూడా వాటి షేర్ ప్రైసెస్ పెరిగినాయి. ఇక అమరావతిలో మళ్ళీ చాలా డెవలప్మెంట్ ఉండబోతోంది. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే జనరల్గా మౌలిక సదుపాయాల కల్పనకి చాలా ప్రాధాన్యత ఇస్తాడు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం మెరుగు అవుతుంది అనేటువంటి అభిప్రాయంతో ఇన్ఫ్రా రంగంలో ఉండేటువంటి కంపెనీలు అంటే సిమెంట్ కంపెనీలు ఇట్లాంటివి, వాటి యొక్క స్టాక్ మార్కెట్ ప్రైసెస్ కూడా పెరిగినాయి. ఇప్పుడు ఆంధ్రా బేస్డ్ లేక తెలంగాణ బేస్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సిమెంట్ కంపెనీస్, అల్ట్రాటెక్, మై హోమ్ ఇండస్ట్రీస్, పెన్నా సిమెంటు, సాగర్ సిమెంటు, ఇండియా సిమెంట్ ఇట్లాంటివన్నీ, కేసీపీ, దాంతోపాటు వీటి యొక్క స్టాక్ ప్రైసెస్ పెరిగినాయి అని చెప్పి వార్తలు నిన్న ఇవాళ. అయితే వీటన్నిటికంటే కూడా చెప్పుకోదగ్గ ఒక విశేషం ఉంది. అదేమిటంటే గత 5 రోజుల్లో హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ పెరగడం వల్ల నారా భువనేశ్వరి గారి సంపద 584 కోట్ల రూపాయలు పెరిగింది. 5 రోజుల్లో 584 కోట్ల రూపాయలు పెరిగింది. ఎందుకంటే హెరిటేజ్ ఫుడ్స్లో నారా భువనేశ్వరి గారికి 24.37% షేర్లు ఉన్నాయి. లోకేష్ కూడా ఉన్నాయి షేర్లు, ఆయన కూడా బోర్డు మెంబరు. సో ఆవిడ షేర్ వరకు చూసుకుంటేనే 584 కోట్ల రూపాయలు గత 5 రోజుల్లో పెరిగింది. గడిచిన 5 రోజుల్లో హెరిటేజ్ షేరు 55% పైగా పెరగడం వల్ల నారా భువనేశ్వరి, నారా లోకేష్, నారా బ్రహ్మణి, నారా దేవాంశ్ వీళ్ళందరికీ కలిపి ఉన్నటువంటి స్టాక్ హెరిటేజ్లో దాని యొక్క విలువ అదనంగా అక్షరాల 870 కోట్ల రూపాయలు పెరిగింది. యాక్చువల్గా హెరిటేజ్ ఫుడ్స్ పోయిన ఏడాది కూడా బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేసిందని వార్తలు వచ్చినాయి 4-5 రోజుల కిందటే, జస్ట్ ఎన్నికలకు ముందే. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆయన ఫ్యామిలీ వీళ్ళు అపోజిషన్లో ఉన్నప్పటికీ గత 5 సంవత్సరాలుగా హెరిటేజ్ ఫుడ్స్ పెర్ఫార్మెన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంది. గడిచిన 5 సంవత్సరాల్లో ఏటికేడాది పెరుగుతూ వచ్చింది. వృద్ధి రేటు చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే ఏమిటి, వాళ్ళ రాజకీయాలతో సంబంధం లేకుండా హెరిటేజ్ ఫుడ్స్ అనే కంపెనీని చాలా బాగా నడుపుతున్నారు అని. ప్రభుత్వంలో ఉండి మనం వాళ్ళకి ఏదన్నా ఫేవర్ చేసి పెంచుకోవడం వేరు. జగన్మోహన్ రెడ్డి ఫర్ ఎగ్జాంపుల్ ఆయన సిమెంట్ కంపెనీలో ఉన్నటువంటి సిమెంట్ని కొనుక్కున్నాడు ప్రభుత్వం తరఫున. ఆయన ఇచ్చిన ఆర్డర్స్లో 1/3 భారతీయ సిమెంట్స్కే ఇచ్చాడని చెప్పి వార్తలు వచ్చినాయి అప్పట్లో, గవర్నమెంట్ అవసరాల కోసం కొన్నప్పుడు. అదేవిధంగా సాక్షి పత్రికని గవర్నమెంట్ చేత కొనిపించాడు చాలా. అట్లా చేసి వృద్ధి చూపిస్తే అది వేరే విషయం. కానీ హెరిటేజ్ ఫుడ్స్ అనే కంపెనీ ఈయన అపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల్లో చాలా బ్రహ్మాండంగా పెరిగింది. ఒక పాయింట్. రెండవది, ఎప్పుడైతే ఎన్నికల ఫలితాలు వచ్చినాయో, చంద్రబాబు నాయుడు సీఎం అవుతున్నారు అని చెప్పి వార్తలు వచ్చినాయో, అది కలిసి సెంటిమెంట్ జనరల్గా ప్రో మార్కెట్, అందువల్ల షేర్ మార్కెట్ పెరిగింది. దాంతో పాటుగా ఆయన సొంత కంపెనీ స్టాక్స్ కూడా పెరిగినాయి. పెరగడం వల్ల
5 రోజుల్లో 584 కోట్ల రూపాయలు అదనపు సంపద వచ్చి పడిందన్నమాట నారా భువనేశ్వరి గారికి. సో దేశంలో మదుపర్లకే కాదు, ఆయన కుటుంబానికి కూడా, ఆయన భార్యకు కూడా చంద్రబాబు నాయుడు గారు సంపదని సృష్టించారు అని చెప్పుకోవాలి.